శివుడు నంది చూస్తున్నారు కదా. ఇంకా అంతేకాకుండా ఇక్కడ వాటర్ చూస్తారు అంత ప్యూర్గా ఉన్నాయి. అన్నీ మనం అనుకునేది జరిగితే అది లైఫ్ కాదు కదా ఫ్రెండ్స్. అరేబియన్ మహాసముద్రం వెనకలే ఉంది. కన్యాకుమారి అంటే మొత్తం తమిళలో ఉంటారు అనుకున్నా కానీ ఇల్లే ఆల్మోస్ట్ మా తెలుగులో ఉన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే కన్యాకుమారి వ్లాగ్స్కి వెళ్తున్నాను. నేను రాత్రి అయితే ఈ హోటల్లోనే స్టే చేశాను. 700 అంట రూమ్ రెంట్. నేనైతే కొంచెం ఓకే అనుకున్నాను. మనకైతే ఆన్లైన్లో బుక్ చేయడం నాకు చేత కాదా, అందుకే అటు బయట వేరే వాళ్ళు వచ్చి అడగంగానే ఓకే అనుకున్న వాళ్ళతో పాటు వచ్చేసి రూమ్ తీసుకునేసినాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేణు ట్రావెలర్. నా పేరు వేణు. నేనైతే ప్రజెంట్ సౌత్ ఇండియన్ ట్రిప్ స్టార్ట్ చేశాను. సౌత్ ఇండియన్ ట్రిప్లో ఇది ఫస్ట్ డే 1. అందుకే నేను కన్యాకుమారికి వచ్చాను. కన్యాకుమారి నుంచి నేను మొత్తం 4 స్టేట్స్ కవర్ చేయాలి. 4 స్టేట్స్ వచ్చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ 4టిని మాత్రం సౌత్ ఇండియన్ అంటారు కాబట్టి ఈ 4 రాష్ట్రాలను కవర్ చేస్తూ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఇంటికాడి నుంచి సౌత్ ఇండియన్ ట్రిప్ మొదలు పెడతారు. నేనైతే కన్యాకుమారికి వచ్చి ఇక్కడి నుంచి సౌత్ ఇండియన్ ట్రిప్ అనేది ట్రై చేస్తున్నాను. 1 by 1 వెళ్తూ ఉందామనేసి కింది నుంచి పైకి కన్యాకుమారి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా వెళ్దామనేసి. సో గైస్, కన్యాకుమారిలో దా ఫేమస్ తెలుసు కదా, 3 సముద్రాల కలయిక. అక్కడే ఉన్నాను నేనైతే ప్రస్తుతానికి. ఒకటి వచ్చేసి బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియన్ మహాసముద్రము వెనకలే ఉంది. సో ఇక్కడి నుంచి నేను ఫస్ట్ బ్లాగ్ అనేది ట్రై చేస్తున్నాను. బోటింగ్ చేస్తూ వివేకానంద రాక్ మెమోరియల్ కాడికి, ఇంకా తిరుమల స్టాచ్యూ కాడికి పోదాం అనుకున్నాను. బట్ ఏంద్రా అంటే ఇక్కడ బోటింగ్కి దగ్గర 1/2 కిలోమీటర్ వచ్చింది. మనకైతే టైం లేదు. మనం వెంటనే ఇప్పుడు బ్లాగ్స్కి బయలుదేరాలి. సో దానికోసం అనేసి నేను అర్జెంట్గా బయలుదేరాలి. కాబట్టి నేను దీన్ని మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికైతే లాంగ్ వీడియోలోనే చూడాల్సిందే. నేను కూడా చాలా మిస్ అయిపోయినాను ఈరోజైతే. ఇదైతే బంగాళాఖాతం ఫ్రెండ్స్. ఈ బంగాళాఖాతం చూస్తున్నారు కదా, ఇదంతా బంగాళాఖాతం. ఆ బోటింగ్స్ వచ్చేసి అక్కడి నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ స్టాచ్యూ టెంపుల్ కాడికి తీసుకెళ్తుంది. చూస్తున్నారు కదా, అక్కడ బోటింగ్ వెళ్తూ ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 minutes జర్నీ అంట. కానీ మనకు ప్రస్తుతానికైతే టైం లేదు. సో దానికోసం అనేసి నేను స్పీడ్గా బ్లాగ్స్ చేసుకుంటూ బయలుదేరుతున్నాను. ఇదైతే బంగాళాఖాతము. ఇక్కడే వివేకానంద టెంపుల్ ఉండేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హిందూ మహాసముద్రము, ద ఇండియన్ ఓషను. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది ఇండియన్ ఓషను. ఇప్పుడు ఈ 3 సముద్రాలు నేను ఈత కొడతాను ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చి అరేబియన్ సముద్రము. ఇది త్రివేణి సంగం అంటారు కదా, 3 నదుల కలయిక. అలాగే ఇది 3 సముద్రాల కలయిక. ఈ 3 సముద్రాలు కలిసిన ప్లేస్ కాబట్టి ఇది కూడా నాకైతే ఫేవరెటే. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా, సముద్రం నీరు ఏడైనా ఉప్పగా ఉంటాయి అంటారు. ఎట్లా ఏమో తెలియదు కానీ నీళ్ళైతే మాత్రం ఎంత క్లియర్గా ఉండేది చూడండి. నాకైతే ద ఇండియన్ ఓషన్ దీంట్లో ఫస్ట్ కాలు పెడుతున్నాను. సమరసింహారెడ్డి మ్యూజిక్ వేసుకోవాలి ఇక్కడ, ఠండార ఠాయ్ అని. అప్పుడే బాగా మజా వస్తుంది. అబ్బా, సముద్రపు నీళ్ళు తగిలితే ఆ పానము జివ్వు అంటుంది. ఆ రాక్ టెంపుల్ కాడికి పోయి ఉంటే బాగుండేది, కానీ మనకి ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ బాగా ప్లాన్ చేసుకుంటాను. సరిగ్గా ప్లానింగ్ లేకపోవడం వల్లనే, లేకపోతే మార్నింగే కానీ వచ్చి ఉంటే అక్కడికి టెంపుల్ కాడి రాక్ టెంపుల్ కాడికి పోయిండే మనము. అన్నీ మనం అనుకునేది జరిగితే అది లైఫ్ కాదు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ కన్యాకుమారి నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ చూడదగిన ప్లేస్లు అయితే 3. ఒకటి వచ్చేసేమో తమిళనాడు స్టాచ్యూ, నెక్స్ట్ వచ్చేసేమో వివేకానంద రాక్ మెమోరియల్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్యకా పరమేశ్వరి దేవి టెంపుల్. ఈ కన్యకా పరమేశ్వరి గురించి మాట్లాడుకోవాలంటే పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. సో ఆ రాక్షసుడిని వధించేదానికి పరమేశ్వరుడే స్వయంగా కదిలినాడంట. సో కదిలినప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆయన యుద్ధం ఒకరోజు పూర్తి చేసుకొని మరుసటి రోజు యుద్ధానికి సన్నద్ధం అయ్యేటప్పుడు ఈ కన్యకా పరమేశ్వరి దేవికి శివుడు అంటే అమితమైన ప్రేమ ఉండేదంట. ఆవిడ వచ్చి, స్వామి మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి అడిగింది. సో ఆయన వచ్చేసి సరే అని చెప్పి తెల్లారుజామున ముహూర్తం పెట్టుతాడు. ముహూర్తం పెట్టగానే ఆ ముహూర్తం దాటితే మళ్ళీ పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. సో ఆమె వచ్చేసి పెళ్ళికి అంతా సిద్ధమవుతుంది. గాజులు వేసుకొని అలంకారం చేసుకొని
సిద్ధమవుతుంది. కానీ నారదుడు వాళ్ళ పెళ్లి జరిగితే బాణాసురుడు వధించడం కుదరదేమో అనుకునేసి ఆయన కోడిలా మారి తెల్లవారుజామునే కొంచెం తొందరగా కోడిగా మారి కోత వేస్తాడు. అలా కోత వేయంగానే స్వామివారు తెల్లవారింది అనుకునేసి ఆమెను పెళ్లి చేసుకోకుండానే వెళ్ళిపోయి యుద్ధం చేసి ఆయన కైలాస పర్వతానికి కైలాసానికి తిరిగి వెళ్ళిపోగానే ఈవిడ పరమేశ్వరుని పెళ్లి చేసుకోలేదన్న బాధతో ఈమెకున్న గాజులు అన్ని పగలగొట్టుకునేసి సన్యాసిగా మారిపోయేసి ఇక్కడే వెలిసిందనేసి ఒక ప్రసిద్ధి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సముద్రంలో స్నానం చేశాను. అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం వదిలేసి నేనైతే హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్లో అయితే ఇప్పటిదాకా స్విమ్మింగ్ చేసి అరాచకం సృష్టించినాను. వీడియో పెడదామంటే అంత సేఫ్టీ కాదు కదా, ఎవరెవరు కెమెరా కొట్టేస్తారని సగం భయము. దాంతో నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఎవరికైనా ఇచ్చి చేపిద్దామన్నా ధైర్యం జాలలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి హిందూ మహాసముద్రం ఎదురుగానే చూస్తున్నారు కదా, దాని ఎదురుగానే శివుడు ఉంటాడు. శివుడు నంది చూస్తున్నారు కదా. ఇంకా అంతేకాకుండా ఇక్కడ వాటర్ చూస్తారు అంత ప్యూర్గా ఉన్నాయి. ఆహా, నన్ను మళ్ళీ పిలుస్తుంది, కానీ ఇప్పుడు చేసే టైం లేదు. సో మనమైతే ఇప్పుడైతే సమ్ బీచ్ పాయింట్ నుంచి టెంపుల్ కాడికి వెళ్తూ ఉన్నాము. టెంపుల్ కన్యకా పరమేశ్వరి దేవి, ఇంకా కన్యామాత ఏదో అంటారు ఇంకోటి నేము. ఇంకా ఈ రెండు పేర్లతో అమ్మవారిని పిలుస్తారు. నాకైతే కన్యకా పరమేశ్వరి దేవిగానే తెలుసు. సో అంతేకాకుండా ఇక్కడ పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంది. నేనైతే కొంచెం చూపిస్తున్నా కదా. శ్రీ ఆదిశంకర భగవత్ అది ఆదిశంకరాచార్యులు వచ్చిపోయినారంట, మండపం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది బంగాళాఖాతము. చిన్నప్పుడు బంగాళాఖాతం అంటే బంగారం ఉండేదేమో అనుకుంటా ఉండేది నేనైతే. ఇంకా ఇక్కడ శివాలయం ఉంది, మాయమ్మ టెంపుల్ అంట. శివాలయం శివుడు బొమ్మ వేసినారు. నెక్స్ట్ వచ్చి వినాయకుడు. తమిళనాడు, కేరళ అంతా సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు, అయ్యప్ప స్వామి వీళ్ళే కదా ఉండేది. వీళ్ళే ఉండేది. ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది కన్యకా పరమేశ్వరి దేవి టెంపుల్. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్న టెంపుల్ అయితే ఇదే. ఈ టెంపుల్ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకునింది. ఈ టెంపుల్లోకి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి, లోపల దాకా ఎంట్రీ ఉండదు, అందరికి తెలిసిందే కదా. ఈ టెంపుల్ లోపలికి మనం పోవాలి. మనం ఈ వాటర్ రైడ్లు ఎంతకాలం చేయాలో, ఎక్కువ బోర్ కొడతా ఉంటుంది. అంత మించి ఇంకేం లేదు. నాకు చూడండి, నాకు చెప్పులు కూడా నేను ఈసారి ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మాతా కన్యకా దేవి. ఇది గుడి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇది గుడి లోపలికి వెళ్ళే దారి. పైన అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, నేను కన్యాకుమారి దేవిని దర్శించుకోవడం జరిగింది ఇప్పుడే. అట్టే అమ్మవారి అన్నప్రసాదం తినడం జరిగింది. అన్నం చాలా బాగుంది, అదిరిపోయేటట్టు ఏం లేదు, బాగుంది. ఇంకా అమ్మవారిని వచ్చేసి శ్రీ కన్యాకుమారి భగవతి అమ్మన్ అని పిలుస్తారంట ఇక్కడ. అక్కడ నేను బోర్డు మీద చదివాను. ఇంకా అంతేకాకుండా ఇరవై కూడా చెప్పారు. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్యాకుమారి అంటే మొత్తం తమిళలో ఉంటారు అనుకున్నా, కానీ ఇల్లే ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ మంది కానొస్తున్నారు నాకు. సో గైస్, మనమైతే రూమ్కి రీచ్ అయిపోయినాము. ఇంకా ఇప్పుడు చెక్అవుట్ చేయాలి రూమ్ని. ఇదే మనం తీసుకున్న రూము. ఇంకా మనం చెక్అవుట్ చేసేసి ఇంకా బయలుదేరాలి. నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి డెస్టినేషన్ 30 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళేది మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ మోటో బ్లాగ్లో మాట్లాడుకుందాం.